జై మీడియాకి స్వాగతం. జూన్ 2025 తులారాశి ఫలాలు. ఈ మాసం తులారాశి వారికి ఆరంభాల మాసం అని చెప్పవచ్చు. ముఖ్యంగా నూతన గృహ నిర్మాణం ప్రారంభించాలనుకుంటున్న వారు ఈ కాలాన్ని అనుకూలంగా అనుభవిస్తారు. స్థిరాస్తి నిర్మాణం, ఇంటి సంబంధ పనులు మెరుగ్గా ప్రారంభమవుతాయి. వ్యక్తిగత జీవనంలో సంతోషకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. మీరు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్య పరిరక్షణ పట్ల మీరు తీసుకునే జాగ్రత్తలు ఫలవంతంగా మారతాయి. మీరు చేపట్టిన పనులను స్థిరంగా పూర్తి చేయగలుగుతారు. ఆలస్యమైన పనులు కూడా ఇప్పుడు తక్కువ ఒత్తిడితో పూర్తి అవుతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు చేసే సేవా కార్యక్రమాలు చుట్టుపక్కల వారి నుంచి ప్రశంసలు అందించగలవు. గౌరవించబడే స్థితిలోకి మీరు చేరతారు. స్థానచలనం అంటే ఒక స్థలం నుంచి మరో చోటికి మారడం. ఇది ఉద్యోగ మార్పు అయినా, నివాస మార్పు అయినా సాఫీగా జరుగుతుంది. కొత్త ఉద్యోగాలు పొందాలనుకునే నిరుద్యోగులకు ఈ నెల ద్వితీయ మరియు తృతీయ వారాల్లో మంచి అవకాశాలు కనిపిస్తాయి. ఇంటర్వ్యూలు, ఎంపిక ప్రక్రియలు అనుకూలంగా ఉంటాయి. మీరు రాజకీయాల్లో ఉన్నా లేదా పలుకుబడి ఉన్న వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నా ఇది మీ పనులకు మద్దతుగా నిలుస్తుంది. పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రజల మధ్య విశ్వాసాన్ని పొందుతారు. స్త్రీలకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త వస్త్రాలు, ఆభరణాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో మీ స్థానాన్ని బలపరిచే శుభ సందర్భాలు జరుగుతాయి. ఆర్థికంగా ఈ మాసం చాలా బలమైనదిగా ఉంటుంది. ధన ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. వ్యాపార సంబంధ వ్యవహారాలు మీ ఆశించిన విధంగా సాగుతాయి. పెట్టుబడులకు మంచి ప్రతిఫలం లభించే అవకాశముంది. అయితే కొన్ని మానసిక తడబాట్లు, కోపావేశాల వల్ల పనులు ప్రభావితమయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. ముఖ్యంగా ఈ మాసంలో ఎక్కువగా వివాదాల్లో లేని విధంగా వ్యవహరించాలి. రోజువారీ పనులు క్రమబద్ధంగా చేసుకుంటే మానసికంగా శాంతిగా ఉండగలుగుతారు. ఆహారపు అలవాట్లు సరిచేసుకోవాలి. వేళకు తినడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అవసరం. తిన్నప్పుడు మనస్ఫూర్తిగా తినడం అవసరం. అయిష్టంగా ఆహారాన్ని తీసుకుంటే శరీరానికి నష్టం చేస్తుంది. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.